వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చింటూ మమ్మీ తెలుగు వ్లాగ్స్. విజయవాడ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు ఇక్కడ ఒక పార్క్ చూశాను. ఇక్కడ చాలా యానిమల్స్, బర్డ్స్ స్టాచ్యూస్ ఉన్నాయి. చాలా అట్రాక్టివ్గా కూడా ఉన్నాయి. మేము రిటర్న్ స్టార్ట్ అయ్యేటప్పటికి 5:30 అవుతుందండి టైము. ఇక్కడ చూసారా, హోమ్ డెకరేషన్ ఐటమ్స్ చాలా ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. రీజనబుల్ ప్రైజెస్లో కూడా ఉన్నాయి. నేను కొన్ని షాప్స్కి వెళ్ళి ప్రైజెస్ కూడా అడిగి తెలుసుకున్నాను. విజయవాడలో ఎన్టీఆర్ కాంప్లెక్స్ అని ఉందండి. అక్కడ చాలా అన్ని రకాల స్పేర్స్ అక్కడ అవైలబుల్గా ఉంటాయి. మీరు ఏమైనా కావాలి అంటే మీ విజయవాడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మీరు వెళ్ళి పర్చేజ్ చేసుకోవచ్చు. రీజనబుల్ ప్రైజెస్ అండ్ ఆల్ ఐటమ్స్ అవైలబుల్గా ఉన్నవి. మేము ఇక్కడ ఒక 5 to 10 minutes అయితే స్టే చేసాము. మాకు కావలసిన ఇంకా కొన్ని ప్రోడక్ట్స్ కూడా ఇక్కడ నుంచి పర్చేజ్ చేసాం. విజయవాడ అంతకుముందు కన్నా ఇంకా బ్యూటిఫుల్గా గ్రీనరీగా తయారైందని మాత్రం నేను చెప్పగలను. నేను అంతకుముందు వచ్చిన దానికి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ అయితే చూశాను. విజయవాడ వచ్చినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? మీరు ఏమేమి ప్లేసెస్ విజిట్ చేశారని కామెంట్ చేయండి. రిటర్న్ జర్నీ అయితే చాలా స్లోగా జరిగిందండి మాకు. ఎందుకంటే ఈవినింగ్ టైమ్స్లో స్కూల్, కాలేజెస్, ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళందరూ ఇంటికి రీచ్ అయ్యే టైం కదా. ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ కనిపిస్తుంది కదా బౌద్ధ చక్ర స్మారక చిహ్నం, చాలా బ్యూటిఫుల్గా ఉంది. మొత్తం స్టోన్ మేడ్ అది. చాలా దూరం నుంచి కూడా మనం చూడొచ్చు. రిటర్న్ జర్నీలో నా మైండ్లో ఒక థాట్ రన్ అవుతూనే ఉంది. అది మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. మేము విజయవాడ వచ్చిన పర్పస్ ఏంటని లాస్ట్ బ్లాగ్లో షేర్ చేశాను కదా. మా మమ్మీ డాడీ హౌస్ కన్స్ట్రక్షన్ చేశారు. దానికి సంబంధించి ఎలక్ట్రికల్ ఐటమ్స్ తీసుకోవడానికి వచ్చాము అని చెప్పి, మా మమ్మీ డాడీ గురించి, వాళ్ళ ఎఫర్ట్స్ గురించి నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. మా డాడీ ఒక సెంట్రల్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీ అండి. మేము 4 సిస్టర్స్. స్కాలర్షిప్లు లేకుండా అందరినీ మంచి చదువులు చదివించి, మంచి ఫ్యామిలీలో మ్యాచెస్ చూసి మ్యారేజెస్ చేసి వెల్ సెటిల్డ్ అయిన తర్వాత కూడా మా మమ్మీ డాడీ మా కోసం ఎంతగా కష్టపడుతున్నారో అదంతా నేను రిమైండ్ చేసుకున్నాను. మేము 4 ఆడపిల్లలమని చాలామంది ఎగతాళి చేశారు. అయినా మా మమ్మీ డాడీ ఎప్పుడూ మేము ఆడపిల్లలమని ఫీల్ అవ్వలేదు. బాగా చదివించాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా ప్రయోజకుల్ని చేయాలి అనే థాట్లోనే ఎప్పుడూ ఉన్నారు. ఎప్పుడూ అవమానకరంగా మాట్లాడడం కానీ, కోపగించుకోవడం కానీ మాకు తెలియదు అసలు. రిటైర్డ్ అయిన తర్వాత కూడా మా కోసం డబ్బు సేవ్ చేసి నా పిల్లలకి 4 గదులైనా ఇవ్వాలి అని మా నాన్న చేసిన పోరాటాన్ని మేము మా కళ్ళారా చూసాము. ఎస్పెషల్లీ నేను మా మమ్మీ డాడీ ఒకే ఊర్లో ఉంటాం కాబట్టి మా మమ్మీ డాడీ స్ట్రగుల్స్ అన్నీ, ఎఫర్ట్స్ అన్నీ నేను చూస్తూ పెరిగాను.
నిజంగా నా పేరెంట్స్ వల్ల నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఈ ఏజ్లో అంత ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరమే లేదు. ఎవ్వరి హెల్ప్ లేకుండా మా నాన్న ఈ స్థాయి దాకా వచ్చారు. మా నాన్న సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్పాను కదా. ప్రతి 4 ఇయర్స్కి 5 ఇయర్స్కి ట్రాన్స్ఫర్స్ ఉండేవి. ఎక్కడికైనా మా డాడీనే వెళ్ళేవాళ్ళు, కానీ మేము మాత్రం ఒకే ఊర్లో ఉన్నాము. మా కోసం మా డాడీనే రిటైర్డ్ అయ్యేంత వరకు ట్రావెల్ చేస్తూ ఉన్నారు, జర్నీ చేస్తూ ఉన్నారు. మార్నింగ్ 7కి వెళ్తే నైట్ 9, 10 అయ్యేది ఆఫీస్ నుంచి వచ్చేసరికి. మా మమ్మీ అయితే మేము నలుగురు అమ్మాయిలు అవ్వటం వల్ల మా డ్రెస్సింగ్ కానీ, మాకు జడలేయటం కానీ, మా బాక్సెస్ పెట్టడం కానీ అసలు ఎలా చేశారో అది ఎక్స్ప్లెయిన్ చేయలేను నేను. ఇప్పుడు మేము మా పిల్లలకి లంచ్ బాక్సులు ప్రిపేర్ చేయడం అవన్నీ చేస్తుంటే నాకు అనిపిస్తుంది, మా మమ్మీ డాడీ మా కోసం ఎంత కష్టపడ్డారు. అసలు తిన్నారో లేదో, మేమందరం బాక్స్ తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళ కోసం కర్రీ ఉందో లేదో అని ఇప్పుడు అలాంటి థాట్స్ వస్తున్నాయి. అప్పుడైతే ఏం ఆలోచించేవాళ్ళం కాదు. మార్నింగ్ లేకపోవడము, కాలేజీకి వెళ్ళిపోవడము అంతే, కానీ ఒక్క పనిలో కూడా హెల్ప్ చేసింది లేదు. అసలు మ్యారేజ్ అయ్యే టైంకి కనీసం టీ పెట్టడం కూడా రాదు అంటే మా మమ్మీ డాడీ మమ్మల్ని ఎంత గారాబంగా సుకుమారంగా పెంచారని మీరు అర్థం చేసుకోగలరు. మా డాడీ పెట్టిన ఎఫర్ట్స్ వల్ల, వాళ్ళు చెప్పించిన చదువు వల్ల మా సిస్టర్స్ ఇద్దరు ఇప్పుడు గవర్నమెంట్ సెక్టార్లోనే జాబ్ చేస్తున్నారు. నేను ఇలా చెప్పుకోవడానికి చాలా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు మా హస్బెండ్స్తో పాటు మేము ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఇంత కరెక్ట్గా చేయగలుగుతున్నాము అంటే ఇంత చదువు చదివించటం వల్ల, ఇంత జ్ఞానం నేర్పించటం వల్ల అని నేను ఖచ్చితంగా చెప్పగలను. మా మమ్మీ డాడీ ఉన్నంత వరకు నేను వాళ్ళకి ఎప్పుడు సపోర్ట్గా ఉంటాను. ప్రతి పనిలోనూ నేను వాళ్ళతోనే ఉంటాను అని నేను ట్రస్ట్ చేస్తున్నాను. అలాగే నాకు కూడా ఏ చిన్న అవసరం వచ్చినా మా డాడీ ఈ ఏజ్లో కూడా మా ఇంటికి వస్తారు, నాకు కావాల్సినవి తీసుకొచ్చి పెడతారు, నన్ను చూసుకుంటారు. ఒక్కరోజు కూడా మా మీద డిపెండ్ అవ్వలేదు. ఫైనాన్షియల్గా కానీ, ఫిజికల్గా కానీ, మెంటల్గా కానీ మా నుంచి ఎలాంటి హెల్ప్ ఎక్స్పెక్ట్ చేయలేదు. మా మమ్మీ డాడీ వాళ్ళ హోమ్ టూరు వీలైనంత త్వరగా మీతో షేర్ చేసుకుంటాను. అప్పుడు ఇంకా డీటెయిల్గా మీకు అర్థమవుతుంది వాళ్ళ పడిన కష్టము, స్ట్రగుల్స్ అన్నీ, మా కోసం ఎంత చేశారు, ఎంత కష్టపడ్డారు అని. ఇప్పటికి కూడా ఏదైనా మంచి కర్రీ చేసుకుంటే నాకు పెట్టకుండా అయితే తినరు. ఫోన్ చేసి పిల్లల్ని పంపించు, కర్రీ చేశాను అని మా మమ్మీ చెప్తారు. మ్యారేజ్ అయిన తర్వాత కూడా చదువుకోవటానికి మా నాన్న ఇచ్చిన సపోర్టు అసలు మాటల్లో చెప్పలేనిది. నన్ను కానీ మా సిస్టర్స్ ఇద్దరిని కానీ చాలా బాగా చదివించారు. ఆఫ్టర్ మ్యారేజ్ చదివించటం అంటే నిజానికి మ్యారేజ్ తర్వాత ఆడపిల్ల బాధ్యత ఉండదు అంటారు కదా. మా నాన్న ఎప్పుడు మమ్మల్ని భారంగా, బాధ్యతగా ఫీల్ అవ్వలేదు. ప్రేమతో మా కాళ్ళ మీద మేము నిలబడాలి అనే పెట్టిన ఎఫర్ట్స్కి రిజల్ట్ ఇదంతా. ఇంకా చాలా విషయాలు మీతో షేర్ చేయాల్సినవి ఉన్నవి, అవి ముందు వీడియోస్లో షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే జర్నీ గురించి మాట్లాడుకుందాం. విజయవాడ అప్ అండ్ డౌన్ జర్నీ చాలా బాగా జరిగింది. చాలా సేఫ్గా, హ్యాపీగా మేము ఇంటికి రీచ్ అయ్యాము.
ఈ జర్నీలో త్రూ అవుట్ జర్నీలో నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది నాకు. ఇక్కడ ఒక పెద్ద గార్డెన్ అంటే నర్సరీ లాగా ఉంది. అసలు ప్లాంటర్స్ చాలా చాలా బాగున్నాయి. మీరు ఎప్పుడైనా పొన్నూరు నుంచి విజయవాడకి ట్రావెల్ చేశారా? మీరేమేమి ఎక్స్ప్లోర్ చేశారు? ఏమేమి చూశారు? మీకు ఏం నచ్చింది అని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వ్లాగ్స్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇక్కడ మేము ఒక కేఫ్ దగ్గర ఆగాము. జస్ట్ ఏదన్నా స్నాక్స్ తినేసి టీ కాఫీ అలా తీసుకొని మళ్ళీ స్టార్ట్ అవుదామని చెప్పి. ఇక్కడ నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఇక్కడ ముగ్గురు కూర్చొని ఉన్నారు కదా, వాళ్ళలో ఒక గర్ల్ నన్ను మీ యూట్యూబ్ నుంచి వచ్చారా అని అడిగింది. నేను కెమెరా పెట్టుకొని తిరుగుతుంటే యూట్యూబ్ నుంచి వచ్చారా, వ్లాగ్స్ చేస్తున్నారా అని అడిగితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మేము అంతకుముందు కూడా ఎప్పుడు గుంటూరు విజయవాడ వచ్చినా ఇక్కడే కాసేపు చిల్ అవుతాం. ఇక్కడ నేను ఫేస్ వాష్ చేసుకుంటున్నాను. ఇక్కడ జరిగిన ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే, మేము స్నాక్స్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఆనియన్ సమోసా చాలా ఫ్రెష్గా ఇప్పుడే వచ్చినాయి తీసుకోండి అని అన్నారు. సరే ఇవ్వండి అంటే 2 ప్లేట్స్ ఇచ్చి ఇంకా అయిపోయినాయి అని చెప్పారు. ఇప్పుడే వచ్చినాయి అని చెప్పారు, 2 ప్లేట్స్కి అయిపోయినాయి అన్నారు. ఏంటా అని చాలా ఫన్నీగా అనిపించింది నాకు. సో మేము 2 ప్లేట్స్ సమోసా తీసుకొని ఇంకా బిస్కెట్స్ తీసుకొని టీ తాగేసాము. సమోసా బిస్కెట్ యావరేజ్గా ఉన్నాయి, టీ అయితే బాగానే ఉన్నాయి. ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి కూడా ట్యాప్లో వాటర్ రావట్లేదు అని చెప్పి ఆ బకెట్లో వాటర్ పెట్టారు. ఆ వాటర్లో ఒక మగ్గు కూడా ప్రొవైడ్ చేయకుండా ఒక బాటిల్ని హాఫ్గా కట్ చేసి వేశారు. ఏంటో ట్యాక్సెస్ అన్నీ కలెక్ట్ చేస్తారు, చిన్న చిన్న మెయింటెనెన్స్లు కూడా పాటించరు. ఇక్కడ ఉన్న బిస్కెట్స్, స్నాక్స్, చాక్లెట్స్ మీకు చూపిస్తున్నాను. కొన్ని బాక్సెస్లో మ్యాంగో జెల్లీ అంటూ ఉంది. టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు కానీ చూడటానికి అయితే బాగుంది. ఎగ్ పఫ్, కర్రీ పఫ్, చికెన్ పఫ్ అన్నీ ఉన్నాయి. కానీ కాసేపు రెస్ట్ తీసుకోవాలి జర్నీ మధ్యలో అంటే ఇది అయితే మంచి ప్లేస్ అండి. టీ అయితే బాగుంది. టీ తాగేసి రిటర్న్ స్టార్ట్ అయిపోయాం మేము. పొన్నూరు వచ్చేటప్పటికి 7:30 అయింది. చూసారు కదా, పొన్నూరులో లైటింగ్స్ చాలా బాగున్నాయి. నైట్ టైం అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్.
ఇది ఆర్టీసీ డిపో అండి. మేము ఇక్కడికి ఎందుకు వచ్చాము అంటే మా అక్క నా కోసము డ్రై ఫ్రూట్స్ పంపించింది, పార్సిల్ చేశారు. మేము ఇక్కడ నుంచే తీసుకోవాలి కాబట్టి తీసుకుంటున్నాము. ఇక్కడ ఒక 5 to 10 minutes పట్టింది. విజయవాడ వెళ్ళాం కానీ మా సిస్టర్స్ ఇద్దరు విజయవాడలో ఉంటారు అని చెప్పాను కదా, వాళ్ళని కలవడానికి అస్సలు కుదరలేదు. మా అక్క అయితే ఫుల్గా ఫీల్ అయిపోయింది. ఇంత దూరం వచ్చి కలవకుండా వెళ్ళారు, ఇంటికి వచ్చి కనీసం కాఫీనో టీనో తాగి వెళ్ళేవాళ్ళు కదా అని. కానీ టైం అయిపోతుంది, 2 hours 3 hours జర్నీ ఉంది కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇంటికి వెళ్ళిపోవాలి, పిల్లలు వెయిట్ చేస్తున్నారు అని వచ్చేసాము. మళ్ళీ ఇంటికి వెళ్ళి లాండ్రీ వేసిన బట్టలు ఫోల్డింగ్ చేసి డిన్నర్ ప్రిపరేషన్ చేసి కొంచెం పిల్లలతో టైం స్పెండ్ చేయాలి కదా, అందుకని వచ్చేసాము. మేము తీసుకొచ్చిన ఐటమ్స్ అన్నీ మా మమ్మీ వాళ్ళ ఇంట్లో పెట్టడానికి ఒక 5 to 10 minutes పట్టింది. అక్కడ మా మమ్మీ టీ పెట్టారు. టీ తాగేసి మళ్ళీ అక్కడి నుంచి మా ఇంటికి వెళ్ళిపోయాము. ఇక్కడ ఒక షాప్ చూపిస్తాను మీకు, అంటే కూల్ డ్రింక్ షాపు, చాలా ఫేమస్. ఇదే అండి అది. ఇక్కడ సుగంధ, బాదం మిల్క్, రోజ్ మిల్క్ అవి చాలా బాగుంటాయి, చాలా ఫేమస్. ఈ సైడ్ ట్రావెల్ చేసేవాళ్ళు ఎవరైనా సరే అక్కడ ఆగి కొంచెం రిలాక్స్ అయ్యి వెళ్తారు. విజయవాడ వెళ్ళేటప్పుడు 2 hours వెళ్ళిపోయాం కానీ రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం ఒక 1/2 hour జర్నీ అయితే ఎక్కువ అయింది. ఎందుకంటే నైట్ టైము ట్రాఫిక్ ఎక్కువ ఉండటం వల్ల కొంచెం స్లోగా రావాల్సి వచ్చింది. మళ్ళీ మధ్యలో 2 చోట్ల ఆగాం కదా, సో 2.5 hours జర్నీ అయితే అయింది. కానీ చాలా హ్యాపీగా కంఫర్ట్గా ఇంటికైతే వెళ్తున్నాము. మధ్యలో మా పిల్లలు ఫోన్ చేసి ఎక్కడి వరకు వచ్చారు అని అడుగుతూనే ఉన్నారు. ఫైనల్గా ఇంటికైతే వచ్చేసామండి. ఇప్పుడు టైం 8:15 అలా అవుతుంది. ఇంటికి వచ్చి నాకున్న టాస్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని పడుకునేసరికి 10 అయింది. ఈ వ్లాగ్ అయితే ఇంతే అండి. రేపు మరొక ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.